ఏదో 2014 ఎలక్షన్లో ఆ రోజు ఎలక్షన్ జరిగినప్పుడు ఆ రోజు ఉన్న అప్పుడున్న ప్రజలు ఆడవారు తెలుగు ప్రజానీకం మొత్తం ఒక సీనియర్ అయితే అనుభవం అనేటువంటి పెద్ద వ్యక్తి అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రికి ఎన్నుకోవడం జరిగింది. మంచిదే, ఎవరు కాదండి. 2014లో ఎలక్షన్లో తిరుపతి సాక్షిగా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చిన తర్వాత మరి ఏం చేశారు మీరు? హామీలు మొత్తం తుమ్మలో దొక్కి తిరుపతి వెంకటేశ్వర సాక్షిగా 3 నామాల సాక్షిగా జనానికి పంగనామాలు పెట్టి కొండ జపం చేసుకుంటూ ఎవరు బాడు విడిపోయి 4 సంవత్సరాలు మరి ఎక్కడైందో ఏమైందో మొత్తం మీరు అందరూ ఎక్కడికక్కడ డిస్ప్యూట్ అయిపోయి ఎక్కడికక్కడ వెళ్ళిపోయి మీరు అందరూ 2019 ఎలక్షన్లు వచ్చారు. మళ్ళీ జగన్ గారి మీద అందరూ వచ్చేసి ఎవరు బాడు పోటీ చేయడం జరిగింది. మరి ఆ రోజు మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న పథకాలు కానీ మీరు అనుకున్న పరిపాలన కానీ సక్రమంగా చేస్తే మీరు ఎందుకు ఓడిపోయేవాళ్ళు కాదు కదా. ఎందుకు ఓడిపోవడం జరిగింది? అంత పెద్ద మెజార్టీతో ఆయన గెలవడం, మీరు ఓడిపోవడం ఎందుకు జరిగింది? మీరు సక్రమం చేయలేదనే. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఓడించలే, మీకు చేసుకున్న పని మిమ్మల్ని ఓడించింది. 23 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఆ పార్టీని డిమాలిషన్ చేయాలనుకున్నాను. 95 ఎపిసోడ్లో యనమల రామకృష్ణుడు అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని మీరు ఒక సెకండ్ అడ్డం పెట్టి ఎన్టీ రామారావు కొట్టేశారు, ఆయన పడిపోయాడు. 2014 వచ్చేసరికి మరి కోడెల శివప్రసాద్ రావు అనే ఒక సెకండ్ అడ్డం పెట్టుకొని మీరు పడిపోయారు. మిమ్మల్ని ఎవరు పడగొట్టలేదు, మీరే పడిపోయారు. ఎవరు లోపల గుంతలు వాళ్ళు పడాలంటారు అన్న సందాగా మీరు రాజకీయ పార్టీకి మీరే ఉన్న పునాదులను తొక్కేసుకొని మీరు గుంతలో పడి ఇప్పుడు గుంతల వల్ల నేను అగాధంలో పడిపోయాను. బయటకు వచ్చే సమస్య లేదు మీరు, ఎందుకంటే అంత డెప్త్లోకి వెళ్ళిపోయారు. ఈ పొలిటికల్ అనాలిసిస్ కానీ ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఎన్నో పథకాలు చేస్తా ఉన్నారు. ఈరోజు అది ఇస్తా, ఇది ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తాను. 14 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? 14 సంవత్సరాలు ప్రజలు గుర్తుకు రాలేదా? పథకాలే లేవా? మరి ఎందుకు చేయలేదు మీరు? ఈ రోజు ఎందుకు చేస్తా ఉన్నారు? ఎవరో ఏదో చేస్తానంటే వచ్చి దాన్ని నేను ఇంకా ఎక్కువ చేస్తానంటే ఎంతవరకు సంబంధించి? మరి మేనిఫెస్టో కర్ణాటకది, పార్టీ ఏమో రామారావు గారు, సపోర్ట్ ఏమో మోడీ గారు, కళ్యాణ్ గారు. ఎక్కడండి రాజకీయాల్లో నిబద్ధత ఉండాలి, నియంత్రత్వం ఉండాలి, నియంత్రణ అనేది ఒకటి ఉండాలి. నియంత్రణ లేకపోతే అది ఎందాక అనేది అంటే తెగేదాగా ఆగుతుంది. తెగిపడినాక లేకపోతే ఎవరు రాజకీయాల్లో కింద పడిపోయిన తర్వాత లేవడం అనేది అంత చిన్న విషయం కాదు. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు లేవడం చిన్నది. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి చాలా గట్సున్న నాయకుడైన కురుక్షేత్ర సంగ్రామాన్ని ఛేదించిన వాడు అర్జునుడు అయితే రాజకీయ సుందరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవబోసన బట్టి ఈరోజు రాజకీయ సంగ్రామాన్ని సైతాన్ని కూడా ఛేదించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయ కురుక్షేత్రం కాదు, రాజకీయ క్షేత్రానికి ఆయన హీరో. రేపు రామాయణం ఉంటుంది. రామాయణం ఏముంటారు మీరు? రామాయణంలో ముఖ్యమైన పాత్ర వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు, రాముడు వారు, రావణ బ్రహ్మ. ఇవన్నీ కలిగి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 అంశాలతో కలిగి ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఇంకా మనం చెప్పేది ఏం కాదు. ఏ కోణం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఆయన చాలా గట్సున్న నాయకుడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్ప నిర్ణయాలు, గొప్ప వ్యక్తులు చేస్తారంటారు. అలాంటి గొప్ప వ్యక్తి గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు, గొప్ప కార్యక్రమాలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ పెద్దన్నయ్యలా ఉండి నేను విన్నాను అనే స్లోగన్తో ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ప్రథమ దృష్టిస్తూ ఉన్నాడు. మరి దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవాలి? దక్షిణ భారతదేశం దద్దరిల్లాలి, ఢిల్లీ వనకాలి, ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. అలాంటి తీర్పు మీరు రేపు మే 13వ తారీఖున ఆయనకి ఇచ్చి ఘనకీర్తిని ఢిల్లీ పీఠం వరకు తీసుకెళ్లాలని చెప్తా ఉన్నాను. దక్షిణ భారతదేశ పొలిమేరల్లో మొట్టమొదటిసారిగా తొలి కేక వేసిన తెలుగు సింహం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి గట్స్ ఉన్న నాయకుడు ఆయన. ఆ రోజు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి సొంత పార్టీ పెట్టుకుని 5,47,300 ఓట్లతో ఒక గొప్ప విజయాన్ని నమోదు చేసి దేశ రాజకీయ చరిత్రలో అయ్యారే జగన్మోహన్ రెడ్డి అవ్వరా అనిపించిన వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఆయన గురించి ఈ రోజు మనం తెలుసుకోవటం ఆనందమే, ఆయన ఓటేయడం ఆనందమే, ఏం చేసినా సంతోషం ఆయన గురించి. ఎందుకంటే ఆయన అందరు సంతోషంగా ఉండాలనుకున్న వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేసినా తప్పు. ఓకే, ఈ అమూల్యమైన ఓటు మరి జగన్మోహన్ రెడ్డి గారిని చేసేసి వైసీపీ ఫ్యాన్ గుర్తుకేసి వీళ్ళందరికీ మరొకసారి కనువిప్పు కలిగించాలని కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను మనవి చేసుకుంటాను.